జై తెలుగుదేశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి అందరూ కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారికి జోహార్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కార్యకర్తలే నాకు ముఖ్యం అని కార్యకర్తల కోసం ఇక్కడికి రావాలనుకొని దానికి తోడుగా కొన్ని ప్రోగ్రాములు పెట్టుకొని కడప జిల్లాలో మొదటిసారిగా కమలాపురం ఎంచుకున్న మన పార్టీ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సవితమ్మకు, వాసన్నకు, మా అబ్జర్వర్ మనోహర్ అన్నకు, బీదారవ్ అన్నకు, రాంగోపాల్ అన్నకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ, స్పెషల్గా మన లోకేష్ గారు అంటే అంత ప్రాధాన్యత కార్యకర్తలకు ఇవ్వాలి, కార్యకర్తల యొక్క బాధలు వినాలి, వాళ్ళందరితో మాట్లాడాలని చెప్పేసి ఈరోజు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ఆనందం అన్న. చాలా పార్టీకి బలం, ధైర్యం అన్నీ పార్టీకి వస్తాయి. ఎందుకంటే ఈ గుండె ధైర్యాన్ని మీరు యువగలంతో ఇచ్చారు. యువగలం చెప్పాలంటే అంతకు ముందు నాకు లోకేష్ అన్నతో చాలా తక్కువ పరిచయం. నాన్నతో పాటు ఎప్పుడన్నా ఆఫీస్ పేరు పనులు ఉన్నప్పుడు ఎప్పుడో చేయించుకుని వచ్చాను. యువగలంలో కమలాపురం ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్లో 21 రోజులు, ఒకరోజు 20 రోజులు తిరిగాను నేను. ఆ టైంలోనే కొంచెం అన్నతో పరిచయం బాగా పెరిగింది, దగ్గరగా చూసా. ఆ దగ్గరగా చూస్తున్నప్పుడే లీడర్షిప్ క్వాలిటీస్ బాగా అబ్జర్వ్ చేశాను. ఈ లీడర్షిప్ ఎలా ఉంది అని మనం చేసుకున్నంటే అవర్ ఫ్యూచర్ ఈజ్ సేఫ్, తెలుగుదేశం పార్టీ ఈజ్ సేఫ్, ఆయన చేతిలో చాలా సేఫ్గా ఉంటుంది. అవన్నీ గ్రహించాం. ఖచ్చితంగా మన ఫ్యూచరు చాలా బాగుంటుందని ఆ రోజు డిసైడ్ చేసాం. యువగలం చాలా కష్టాలతో స్టార్ట్ అయింది. చాలామంది పాదయాత్రలు చేశారు అంతకుముందు, మన బాబు గారు కూడా చేశారు. కష్టాలతోనే మొదలైంది యువగలం. అడుగడుగునా కష్టాలే. మొదలు పెట్టడమే మన తల్లి భువనమ్మని అవమానించిన ఆ రీతిని ఎండగట్టాలంటే ప్రజలతోనే బుద్ధి చెప్పించాలా అని చెప్పి నడుం బిగించి మొదలుపెట్టాడు పాదయాత్ర. మొదలుపెట్టిన రోజు నుంచి కేసులు పెట్టడం, కొత్త కొత్త జీవోలు తెచ్చి మైకులు ఆఫ్ చేయడం, మాట్లాడనివ్వకుండా చేయడం, ఎన్ని ఎగచాట్లు పెట్టినా కూడా ప్రతి చోట ఆయన ధైర్యంగా ముందు పోతూ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తూ ప్రతి అడుగు ముందుకేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆయన మీద దగ్గర దగ్గర 23 కేసులు పెట్టారు. ఇన్ని ఓర్చుకుంటూ ఒక పక్క కష్టాలు ఓర్చుకుంటూ ధైర్యాన్ని చెప్తూ ముందుకెళ్ళారు. అన్నిటికన్నా కడప జిల్లాలోనే మీరందరూ కలిసి యువగలాన్ని చాలా బాగా సక్సెస్ చేశారు. 100% సక్సెస్ రేట్తో యువగలాన్ని మనం పూర్తి చేసాం కడప జిల్లాలో. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమైన యువ నేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎంతమంది ఈ టీము, ఎంతమంది ఈ టీం రాబాయ్? యువగలం గుర్తుందా? నేను నేనతో మర్చిపోలేదురా స్వామి, ఇంకా గుర్తుంది. ఆనాడు కార్యకర్తలు పడుతున్న కష్టాలు నేరుగా చూసా, ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా చూసా. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే బాబు సూపర్ 6 రూపొందించి ఈరోజు సూపర్ హిట్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నేను పాదాభినందన చేస్తున్నా. చాలామంది అడుగుతారు నీకు స్ఫూర్తి ఎవరు అని. నాకు స్ఫూర్తి ఎవరో తెలుసా? మీసాలు మిలేసి తొడగొట్టి రారా అని చెప్పిన అంజిరెడ్డి తాత. బూత్ దగ్గర పోలింగ్ నాడు వైకాపా నాయకులు రిగ్గింగ్ చేయాలంటే అడ్డంగా నిలబడిన మన అక్క మంజులక్క మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొడితే వదిలేస్తానంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య గారు నాకు స్ఫూర్తి. కృష్ణా జిల్లా విజయవాడలో గాంధీ గారు పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడు
వాళ్ళ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడారని కన్ను తీయేసిన జై తెలుగుదేశం చెప్పిన గాంధీ గారే మీ లోకేష్కి ఈరోజు స్ఫూర్తి. నాకు వేరేళ్ళతో పని లేదబ్బా, డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే. అందుకే ఎన్ని పనులున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా, కావాలంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒక్కటి తగ్గించుకుందాం, కానీ ప్రతి కార్యకర్తని కలవాలి, వాళ్ళతో ఫోటో దిగాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం. ఇది నేనే కాదు, జాతీయ అధ్యక్షులు వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికి వెళ్తున్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం. గతంలో కంచుకోట అంటే ఒక హిందూపూర్ గుర్తొచ్చేది, ఒక కుప్పం గుర్తొచ్చేది, కానీ ఆ చరిత్ర మీరు తిరిగి రాశారు, మీరే తిరిగి రాశారు. సర్వే రిపోర్ట్లు చూస్తే నేనే ఆశ్చర్యపోయా, ఈ డేటాలో ఏదో తప్పుందిరా భయ్, ఇన్ని సీట్లు కడపలో వస్తాయా, దేవుడి గడప కడపలో ఇన్ని సీట్లు మళ్ళీ వస్తాయా అనుకున్నానే. కానీ దాని వెనకాల మీ చౌంట్ ఉంది, మీ రక్తం ఉంది. ఎవరు ఊహించిన విధంగా పులివెందల ఎమ్మెల్యే దిమ్మ తిరిగే విధంగా దెబ్బ కొట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కడప ప్రజలు. ఆ దెబ్బ అహంకారానికి వ్యతిరేక, ఆ దెబ్బ కుటుంబ పాలనకి వ్యతిరేక. కడప టౌన్ గెలిచి ఎన్ని దశాబ్దాలు ఏందో తెలీదు, అలాంటిది మొన్న మాధవి గారు భారీ మెజార్టీతో గెలిచారు. మన చైతన్యాలో ఎలాంటి యాక్సిడెంట్లు లేవు, యాక్సిడెంట్లే ఉండవు, అన్ని బై డిజైనే ఉంటుంది. కష్టపడ్డాడు, పాదయాత్ర నాతో చేశారు, పెద్దయినా కూడా చేశారు. వద్దులేనా బండి ఎక్కంటే ఒకరోజు వెళ్ళాడు 5 నిమిషాలు, మళ్ళీ వచ్చి నా వల్ల అవుట్లే నీతో నడుస్తారా భయ్ అన్నాడు. నా స్పీడ్కి నా స్టైల్కి నడిచి అని ఇబ్బంది పడ్డా. మీరు కష్టపడ్డారు, ఆర్నిసలు పనిచేశారు, అనేక కార్యక్రమాలు చేశారు, కేసులు పెట్టించుకున్నాం, ఇంటి నుంచి కూడా బయటికి రానా, అన్ని రకాలుగా అవమానించారు, సొంత ఇంట్లో ఉన్న మహిళలను అవమానించారు, నా తల్లిని కూడా అవమానించారు. కానీ ఆనాడే చెప్పా, ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. ఎప్పుడు ఊహించిన విధంగా ప్రజలు మనం గెలిపించారు. అంటే ఒళ్ళ దగ్గర పెట్టుకుని మనం పని చేసుకోవాలి, ఆర్నిసలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేరు, కానీ కనెక్షన్ ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. ఇప్పటి నుంచి కష్టపడాలి. 151 అయిందంటే అది వాళ్ళ అహంకారం. మన పార్టీ బ్లడ్ డిఎన్ఎల్లోనే అహంకారం లేదు. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. సమస్య ఏమున్నా మనం పోరాడాలి, మన మధ్యలో పోరాడాలి. మీరందరూ అనుకోవచ్చబ్బా లోకేష్కి ఏముంది లేరబ్బా అక్కడ అనుకుందంతా అవుతుందని, అంత సీన్ లేదు రాబాయ్. నేను జగన్ గారితో ఎంత పోరాడానో 5 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారితో నేను పోరాడా. రూమ్లో మాట్లాడా, సార్కి చెప్పాను, లేదు సార్ ఇట్లా కాదు ఇట్లా మార్చితే బాగుంటుందని. ఆయన ఒప్పుకోరు. మళ్ళీ 2వ సారి 3వ సారి 4వ సారి తిట్లు తిన్న రోజు కూడా ఉన్నారా స్వామి. మీరు ఎవరైనా తప్పు చేస్తే నాకే పడితే అక్షంతలైన దగ్గర నుంచి. కానీ నమ్మకున్న సిద్ధాంతాల కోసం నేను పోరాడా, నేను వదలుపెట్లా. జిల్లా పార్టీ నుంచి పార్లమెంట్ పార్టీ చేసాక 2 సంవత్సరాలు పట్టింది నాకు, కష్టపడా. లేదు నమ్ముకున్నాను, మార్పు రావాలి అనుకున్నాను, చేసి సాధించాం. అట్లా మీరు చేయాలి. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు. బయటికి రావాలి, పని చేయాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. ఈరోజు కాదా, రేపు కాదా, ఎల్లుండి మనకి న్యాయం జరుగుతుంది, పార్టీ మనకు అండగా నిలబడుతుంది. దయచేసి ఇది ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి. ఈరోజు పులివెందల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అబ్బా చాలా రోజుల తర్వాత పులివెందల ప్రజలు గుర్తొచ్చారు. ఇంకే చాలామంది అడిగారు నన్ను, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళి కట్టారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు. ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా 2 చంపొచ్చాడు అబ్బాయి. ఒకరినేమో అంబులెన్స్లో చంపారు, ఇంకొకరేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు. జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి, డిపాజిటే రాని పరిస్థితి. పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగన్ అన్న వ్యక్తి గెలిచే స్థితి ఉండదు. అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మనం మమేక్యం అవ్వాలి.
ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఉల్లిపాయల గురించి, ఉల్లిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు. క్వింటాల్కి 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి, తేడా తెలీదు. ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అది అట్లనే ఉంటుంది. అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ప్రజలతో మమేక్యం అవ్వాలా, మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు హామీలు, పెన్షన్ 200 రూపాయల పెన్షన్ 2000 ఎవరు చేశారండి? మనం చేసాం. 3000 రూపాయలని ఒకే సంతకంతో 4000 రూపాయలు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దశల వారీగా 1 సంవత్సరం ఇంత, 1 సంవత్సరం అంతలా ఒకే షాట్లో పెంచాం. వికలాంగులకు వస్తున్న 3000 రూపాయల పెన్షన్ 6000 రూపాయలు చేసింది ఎవరు? మన పార్టీ. అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. బెడ్కే పరిమితం అవుతే ఏకంగా నెలకి 15,000 రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం. ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అందజేస్తున్నాం. ఇంకో పక్కన తల్లికి వందనం మొన్న డబ్బులు వేసాం. అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు వేసాం. ఇంకా స్త్రీ శక్తి మహిళలకు ఆనాడు హామీ ఇచ్చాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మీకు కల్పిస్తాను, కల్పించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం ఒక పక్కన నిలబెట్టుకుంటున్నాం. ఇంకో పక్కన మన్ని అంత మెజార్టీతో గెలిపించారంటే ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కల్పించమని. నా ఇప్పుడు కూడా గుర్తు, పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో చివరి గ్రామం, ఆ తర్వాత నైట్ హాల్ట్. ఆ గ్రామంలో నడుస్తుంటే ఒక తల్లి కూర్చుంది, మంచిగా బజ్జీలు వేస్తుంది, బోండాలు వేస్తుంది. తల్లి పక్కన కూర్చున్నాం. తల్లిని అప్పుడు అడిగా, ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని. అప్పుడు తల్లి చెప్పింది, 30 సంవత్సరాలుగా అక్కడ అమ్మ బోండాలు అమ్ముతుంది. 30 సంవత్సరాలుగా రూపాయి జమ చేసింది. మద్యంకి భర్తని పోగొట్టుకున్న వ్యక్తి. ఆమెకి 2 అబ్బాయిలు, ఇద్దరిని బాగా చదివించింది. చదివిచ్చే ఆమె నన్ను ఆ రోజు కోరింది, మా 2 అబ్బాయిలకి ఉద్యోగం కల్పించండి, ఇంకా ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి అవసరం లేదని. అంతేకాదు అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం, అమ్మగారి నియోజకవర్గం, కియా ఫ్యాక్టరీ అక్కడనే ఉంటుంది. మనోళ్ళు హైవే పైన నడిపించారు. ఆ కియా ఫ్యాక్టరీకి దారి హైవే 10 కిలోమీటర్లు, ఒక్క గ్రామం లేదు రాబాయ్. మంచి ఎండల్లో నడిపించినారు. ఒక్క ఫోటో సెల్ఫీ దిగాలి, కియా ఫ్యాక్టరీ మనంగా తీసుకొచ్చింది, ప్రజలందరూ తెలియజేయాలని. అడుగడుగున ప్రజలు ఆపారు. దాంట్లో ఒక చెల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మీతో మాట్లాడాలనేది. ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అన్న. లేట్ అయింది, నడుస్తూ మాట్లాడాను. అప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి. అంటే అద్దం తయారు చేసే కంపెనీ, బంపర్ తయారు చేసే కంపెనీ, సీట్లు తయారు చేసే కంపెనీ, మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ. అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను, నెలకి 40,000 రూపాయలు నేను సంపాదిస్తున్నా. నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపన్నా అని చెప్పింది. ఆమెను అడిగా, దీని ముందర ఏం చేసేవాడు తల్లి? నేను ఇల్లు చూసుకునేవాడు నాన్న, ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకునేవాడు. ఇప్పుడు ఎలా ఉంది తల్లి అంటే, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలి. అందుకే కొప్పర్తిలో ఈరోజు 2 కంపెనీలు ప్రారంభించాం. కొప్పర్తికి కనీసం 1,00,000 మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా. ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇతర సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పక్కనే కడప ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే సైడింగ్ ఉంది. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు. అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, కానీ రాజకీయం కూడా చేయాలి. గెలిచేసాం అంత బాబు గారు చూసుకుంటారు, గెలిచేసాం అంత లోకేష్ చూసుకుంటాడు, కుదరదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి. వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కటి చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది. అరే సొంత బాబాయిని వాళ్ళు లేపేసి మన పైన వేశారు స్వామి, మీకు గుర్తుందా? అది ఏమన్నారు? ఫస్ట్ గుండెపోటు అన్నారు,
దాని తర్వాత గొడ్డల పోటు బయటకు వచ్చింది. అది ఏమైందో తెలుసుకునే లోపల సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్, నారాసుడ రక్త చరిత్ర అని ఏకంగా కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టారు. ఈరోజు చూడండి, సొంత చెల్లి సునీత గారు న్యాయం కోసం పోరాడే పరిస్థితి, ఇంకో చెల్లిని ఆస్తుల కోసం మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇవన్నీ మనం మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏనాడు తప్పు చేయాల, ఏనాడు హత్య రాజకీయాలతో జోలికి వెళ్ళా, ఫ్యాక్షన్ ఏనాడు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాల, అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఎవరు దాన్ని ప్రోత్సహించాల. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికెళ్ళాం. ఇది దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లేంటే వాళ్ళ ఒక అబద్ధాన్ని చెప్పి 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 నిజం చేసడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి, పొగాకు ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం, కొకోకి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం, పామాయిల్కి ఇబ్బంది ఉంటే ఆదుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఉల్లిపాయలు కూడా ధరలు తక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 1200 రూపాయలు మద్దతు ధర కూడా ప్రకటించారు. కానీ అయినా అబద్ధం చెప్తున్నాడు. 8 సంవత్సరాలు నమ్మేసింది, ఇంకా అబద్ధాలు చెప్తాడు. మామిడి రైతుల విషయంలో కూడా అదైతే అచ్చు సినిమాలాగా తీశారు. ఆయన కారు వస్తుంది, ట్రాక్టర్లు ముందెళ్ళగెళ్తాయి, ఆ పంట పోసేస్తారు. ఎంత న్యాయం అండి అది. అల్జడ సృష్టిద్దాం, ప్రజలది ఇబ్బంది పడుతున్నారని చెప్దాం, పెట్టుబడులు రానికుందో చేద్దాం. అయ్యా నేను సింగపూర్కి వెళ్ళా, చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ గారు, నారాయణ గారు, నేను బృందంగా వెళ్ళాం. అక్కడ రాష్ట్రపతి గారు కలిశారు, సీనియర్ మంత్రులు కలిశారు. కానీ వాళ్ళందరికీ వైకాపా కార్యకర్తకు ఈమెయిల్ పెడతాడండి, ఆంధ్ర రాష్ట్రంతో మీరు వ్యాపారం చేయొద్దు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈరోజు రేపు మారిపోతాయంట. అంటే ఎంత అన్యాయం చూడండి. అంటే పెట్టుబడులు రాకూడదు, యువకులకు ఉద్యోగాలు ఉపాధి రాకూడదు, అడుగడుగునా ఇబ్బంది పెడితే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అలాంటి ఆలోచనతో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే పనిచేసే పరిస్థితి. అందుకే అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏ ఆశతో అయితే ప్రజలు మనం గెలిపించారో ఆ ఆశలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రతిపక్షంలో ఎలా పనిచేసామో అధికారంలో కూడా అలానే పనిచేయాల్సి ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసారు, ఎవరన్నా ఏం తిరుగుతున్నాడు చూసారా? నిన్న రాజంపేటకి వచ్చారు, పొద్దున్న బయలుదేరి రాజంపేట మీటింగ్ చేశారు, రాత్రి అమరావతికి వెళ్ళాడు, రివ్యూ చేశాడు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పైన విశాఖపట్నానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాత్రి వస్తున్నారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. 70 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడితే ఇక్కడ ఉన్న యువకులు మనందరం ఇంకెంత కష్టపడాలి రా భయ్? అందుబాటులో ఉండాలి, పని చేయాలి. ప్రతిపక్షంలో పనిచేస్తాం, అధికారంలో వచ్చినా ఇంకెక్కువ పని చేస్తాం, చేయాలి. ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, బయటికి తీసుకురావాలి. 164 స్థానాలు గెలిపించారు ప్రజలు. అంటే ఎంత ఆశలతో మనం గెలిపించారో దయచేసి గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక విషయం కోరుతున్నాను, అహంకారం పక్కన పెట్టాలండి, అజం పక్కన పెట్టేయాలి. ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజలతో మమేక్యం అవుదాం, కలిసికట్టుగా పనిచేద్దాం. అప్పుడే శాశ్వతంగా కడప జిల్లాని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుంది. కష్టపడి పనిచేస్తున్నా, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. సో నేను అనేది ఏంటంటే మంగళగిరి ఈరోజు నేను అభివృద్ధి చేయగలుగుతున్నానంటే లోకల్గా అందరినీ మమేక్యం చేశా. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక యువకుడు ఉత్సాహవంతుడు, చేయాలని తప్పనున్న వ్యక్తి, పెద్దైన ఆశీస్సులు ఉన్నాయి, డైరెక్షన్ ఉంది, ప్రోత్సాహం ఉంది. కలిసి పని చేద్దాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కార్యకర్తలు. నేను దేవుడు కాదండి, 10 నిర్ణయాలు తీసుకుంటా 3 తప్పవుతారు స్వామి. సరిదిద్దుకుందాక నేను సిద్ధంగా ఉన్నా. కానీ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, మీ పైన ఉంది. కానీ ప్రజల దగ్గర అవుదాం, ప్రజలతో మమేక్యం అవుదాం. అప్పుడే శాశ్వతంగా దేవుడి గడప కడప జిల్లాని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దచ్చని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నేను ఎక్కడికి వెళ్ళినా ఎర్రబుక్ అంటారు కదా, హాయిగా మీరు మీ పని చేయండి అబ్బా. ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అందుకని నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎట్ట మర్చిపోతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందర, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం.
ఎర్ర బుక్ దాని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం, బాగా తిరిగారు, ప్రజల్లోకి వెళ్ళారు, మమేక్యమయ్యారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం. అదొక కిక్ రావాలి మనకి, ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది. ఇప్పుడు నేను మనుషులు కలవకపోతే నాకు వింతగా అనిపిస్తుంది రా పాదయాత్ర తర్వాత. నేను కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించాలి. అంతేకాదు కదా మనం పెట్టింది, గెలిపించింది దానికే కదా, పరిపాలించేదానికే కదా మనం గెలిపించింది ప్రజలు. అది చేద్దాం. విద్యాశాఖలో నాకు సమస్యలు లేవనుకుంటున్నావా? పోరాడాలి. మనం సింపుల్గా వదిలేస్తే అవదు, పోరాడాలి. కొంతమంది అధికారులు సహకరించకపోవచ్చు. ఎమ్మెల్యే గారి పైన బాధ్యత ఉంది, ఇన్ఛార్జ్ మంత్రి గారి పైన బాధ్యత ఉంది, జోనల్ కోఆర్డినేటర్ పైన బాధ్యత ఉంది. ఇప్పుడు మన గ్రామంలో సమస్య ఉంటుంది, మనం మాట్లాడుకోవాలి. చెప్పా, మండలం, నియోజకవర్గం మాట్లాడాలి. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, చేయాలి, బాధ్యత పెట్టినాం. అప్పటికి చాలా చేసినా ఇంకా చేయాల్సి ఉంది. అన్నీ చేశాను కూడా అన్నట్ల చేయాల్సి ఉంది. చేసే బాధ్యత మేము తీసుకుంటాం, వదిలిపెట్టాం. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటాం. మీ అందరి దగ్గర చేసి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్.